హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. జై ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. జై హనుమాన్ జై హనుమాన్ జై హను శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్కి సుస్వాగతం అండి. నా ఛానల్ వచ్చేసి టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్కి సుస్వాగతం. టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఒక ఛానల్ పేరు ఫస్ట్ ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇంకోటి వచ్చేసి సెకండ్ ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. సో ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అట్లే చూస్తుంటారు. నా ఛానల్ వీడియోస్ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు టెంపుల్ దర్శన వీడియోస్ కూడా చూస్తారు. సో ఇప్పుడు వెంటనే ఈ వీడియో చూసేటప్పుడు అట్లీస్ట్ కనీసం ప్లీజ్ గివ్ సపోర్ట్. సో దయచేసి మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి, మా ఛానల్స్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఇమీడియట్లీ. వెంటనే ఇప్పుడు చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీరు ఇచ్చేటప్పుడు మాకు గొప్ప మద్దతు, అది నేను రిక్వెస్ట్ చేసుకుంటాను సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వెంటనే. ఓకే. దయచేసి ఇంకొల్లో శ్రీ తటకాంజనేయ స్వామి వారి దేవస్థానం చూడొచ్చు. శ్రీ తటకాంజనేయ స్వామి వారి దేవస్థానం. సో ఇట్లా పావులూరు రూట్ కాకుండా ఇంకొక రూట్ ఉంది. ఇట్లా వచ్చాను పావులూరు రూట్ నుంచి తిరుగు వచ్చాను. శివాలయం నుంచి తిరుగు. ఇది వచ్చేసి రూట్ చూడవచ్చు మీరు. అక్కడ కనిపిస్తుందిగా శ్రీ జిల్లా గ్రంథాలయ సంస్థ తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం ఇంకోల్లో. సో మీరు ఈజీగా తెలుసుకుంటే ఇంకోల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం ఉంది. చూడండి అక్కడ దగ్గర జూమ్ చేస్తాం, కనిపిస్తుంది కదండి. సో జిల్లా గ్రంథాలయ సంస్థ. సో దీన్ని ఆపోజిట్గానే మీకు కనిపిస్తుంది. ఇది ఈ యొక్క తటకాంజనేయ స్వామి వారి దేవస్థానం చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా వచ్చి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ కూర్చొని జపం చేసుకోవచ్చు. హరే కృష్ణ మహామంత్రం, రామమంత్రం కానీ శివుని మంత్రం కానీ. అసలు మెయిన్ ఏంటంటే ఈ దేవస్థానం సో ఆంజనేయ స్వామికి కేటాయించబడింది కాబట్టి సో శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ అట్లా జై హనుమాను స్తోత్రాలు కానీ పారాయణం కానీ చేసుకోవచ్చు. భక్తులు చాలామంది కూర్చోవడానికి చాలా ప్రాంగణం కూడా ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది. చాలా బాగా అన్నదాన కార్యక్రమం చేసినా చక్కగా కూర్చొని తినొచ్చు. లేకపోతే చాలా చక్కగా మీరు పూజలు హోమాలు కూడా చేసుకోవచ్చు. సో ఏదైనా శుభకార్యాలు కానీ ఆంజనేయ స్వామి ఏమైనా పండుగలు అయినా వచ్చినప్పుడు కానీ చేసుకోవచ్చు. సో ప్రతి మంగళవారం శనివారం కూడా చేస్తుంటారు కొందరు అన్నదాన కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు. సో ఇట్లాంటి పూజలు ఏమైనా మీరు వ్రతాలు కొన్ని చేస్తుంటారు, పారాయణం చేస్తుంటారు. సో ఇది చక్కగా ఉంటుంది. చాలా వానకి ఇబ్బంది లేదు, వాన పడినప్పుడు ఇబ్బంది ఉండదు, చాలా చక్కగా ఉంటుంది. సో ఆరుబయట చాలా విశాలంగా ఉంటుంది. ఎంతమంది భక్తులు రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. తప్పకుండా ఇంకోలు ప్రజలు కానీ వేరే ఇతర జిల్లా బాపట్ల జిల్లా ప్రజలు కానీ సో ఇంకా ఇతర గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురము సో ఇట్లా రకరకాల జిల్లాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా, విశాఖపట్నం, విజయనగరం ఇట్లా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్లా తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సో ఈ భారతదేశంలో ఎక్కడ ఉన్నా సరే ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఎన్నో ఉంటాయి. ఇలాంటి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆంజనేయ స్వామి టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది, విశిష్టత ఉంటుంది. సో దాని గురించి తెలుసుకొని మనము ఎప్పుడు నిత్యం ఆరాధిస్తూ పూజిస్తూ నమస్కరిస్తూ ఆయన యొక్క నామస్మరణ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ హనుమంతుడు వచ్చేసి మనకు రామభక్తుడు కాబట్టి ఎప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ శ్రీరామ శ్రీరామ్ అని సో మహామంత్రులతో నిత్యము పూజిస్తుంటాడు. చూడొచ్చు, ఇది సైకిల్ పెట్టేసుకున్నాను. సో దర్శనం ఆల్రెడీ చేసుకున్నాను. శ్రీ తటకాంజనేయ స్వామి వారి దేవస్థానం చూడొచ్చు. పక్కన ఏదైనా అది వంటగది అనుకుంటున్నది బహుశా. సో దానికి కూడా చాలామంది విరాళాలు ఇచ్చారు. సో విరాళాలు ఇచ్చిన వాళ్ళు కూడా పేర్లు అటువంటి చూసుకోవచ్చు. శ్రీ తటకాంజనేయ స్వామి దేవాలయ ఆఫీస్ నిర్మాణంకు విరాళాలు ఇచ్చిన దాదాపు చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీరు జూమ్ చేశాను, మీరు వీడియో పాస్ చేసి చూసుకోవచ్చు. సో ఈ యొక్క తటకాంజనేయ స్వామి దేవస్థానం ఆఫీస్ నిర్మాణానికి విరాళాలు సమర్పించిన వాళ్ళు చిరంజీవి తుమ్మాటి రామకృష్ణ గారు బీటెక్ జ్ఞాపకార్థం, తల్లిదండ్రుల రమాదేవి ఆంజనేయులు, సో అక్కయ్య సునీత, అన్నయ్య వాసుదేవరావు, ఇంకోలు 20,116 ఇట్లా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటుండే. సో వాళ్ళ పేర్లు చదవలేదు అనుకోండి, మీరు దయచేసి వీడియో పాస్ చేసి చూసుకోండి. సో ఎన్ని పేర్లు ఉంటాయి చూడండి. దేవాలయ శ్రీ తటకాంజనేయ స్వామి దేవాలయ ఆఫీస్ నిర్మాణానికి విరాళాలు సమర్పించిన వాళ్ళు సో 10,000, 3,000 రూపాయలు, 3,000, 13,000, 1,200, 2,020, 1,000 తెచ్చిన దాతలు వాళ్ళకి జూమ్ చేసుకుని పాస్ చేసుకుని చూసుకోండి. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. సో చాలా విశాలంగా మన ప్రదేశం చాలా పెద్ద స్థలం ఉంది. సో బయట కూర్చొని అంటే పారాయణం చేసుకోవచ్చు, భజన చేసుకోవచ్చు, కీర్తన చేసుకోవచ్చు. సో నిత్యం హనుమాన్ చాలీసా స్తోత్రాలు కూడా చదువుకోవచ్చు. చూడండి, ఇది శ్రీ తటకాంజనేయ స్వామి వారి దేవస్థానం ఇంకొల్లు.
సో 1-2-2009 కీర్తిశేషులు కొల్లూరు నారాయణ గారి జ్ఞాపకార్థం కుమారుడు కొల్లూరి హరిబాబు గారు ఇచ్చిన విరాళము సో 1,50,000 అండి. సో ఇందులో కమిటీ సభ్యులు చూడొచ్చు మీరు ఇక్కడ. శ్రీ మాదల వెంకటేశ్వర్లు గారు ప్రెసిడెంటు, శ్రీ మాదల అంజయ్య గారు సెక్రటరీ, శ్రీ కోటగిరి కోటేశ్వరరావు గారు జాయింట్ సెక్రటరీ. సో అదేవిధంగా శ్రీ వడ్లమూడి వెంకయ్య గారు కోశాధికారి, శ్రీ దీర్ఘాల నాగేశ్వరరావు గారు కార్యవర్గ సభ్యులు, శ్రీ పబ్బా అంజయ్య గారు కార్యవర్గ సభ్యులు, శ్రీ చిలంకూరి నాగేశ్వరరావు గారు కార్యవర్గ సభ్యులు. ఇట్లా చూసుకోవచ్చు, వీడియో పాస్ చేసుకుని చూసుకోండి. సో ఇక దేవస్థానానికి ఎప్పుడు స్థాపించారు అనేది వాళ్ళ కమిటీ సభ్యులు వివరాలు ఇందులో ఉన్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ఇది చూడండి. సో ఈ దేవస్థానానికి మిగతా కొద్దిగా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో విరాళాలు ఇచ్చారు. అతను శ్రీ తటకాంజనేయ స్వామి వారి దేవస్థానం ఇంకొల్లు చూడండి 15/10/2008 విరాళములు సమర్పించేవారు. నేను చూపిస్తాను, మీరు వీడియో పాస్ చేసుకుని చూసుకోండి. సో 2,000 పదాలు 1,000 పదాలు చాలామంది ఇచ్చారు. వీడియో పాస్ చేసుకుని వాళ్ళని చూసుకోండి. సో అందరి పేరు చాలా, ఎందుకంటే వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది, దయచేసి క్షమించండి, అర్థం చేసుకోండి. సో చాలామంది యొక్క తటకాంజనేయ స్వామి దేవస్థానానికి విరాళాలు ఇచ్చారు. సో చాలా అద్భుతం విషయం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. సరే ఇప్పుడే వచ్చారు, పూజారి గారు వచ్చారు. సో మీరు వీడియో పాస్ చేసుకొని మీరు అక్కడ అన్నీ చూడవచ్చు మీరు. సో వీళ్ళు ఈ తటకాంజనేయ స్వామి దేవస్థానానికి విరాళాలు ఇచ్చిన తాతలు ప్రతి ఒక్కరు చూడవచ్చు, ప్రతి ఒక్కరు పాస్ చేసుకొని చూసుకోండి. సో ఇట్లా మీరు కూడా మీకు తోచినంత సహాయము, మీకు శక్తి కొద్ది సహాయము ఇక తటకాంజనేయ స్వామి దేవస్థానానికి ఇంకులకు వచ్చి, సార్ మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు వచ్చి ఈ దర్శనం చేసుకొని స్వామివారి కృపకి పాత్రలు ఇవ్వండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. వీలైతే మీకు అన్నదాన కార్యక్రమం కానీ ఈ గుడి నిర్మాణానికి అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను. ఇక్కడ దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు కానీ లేకపోతే ఇక కమిటీ సభ్యులు ఉంటారు, వాళ్ళని సంప్రదించి మీకు శక్తి కొద్దిగా మీరు విరాళాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నా తరఫున కానీ ఈ గుడి దేవస్థానం తరఫున, ప్రధాన అర్చకుల తరఫున, కమిటీ యొక్క అధ్యక్షులు వాళ్ళ కమిటీ మెంబర్స్ తరఫున నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఎక్కడ ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా దయచేసి మీ శక్తి కొద్దిగా సాయం చేయండి, విరాళాలు ఇవ్వండి. చూసుకోండి చాలా బాగా అందరూ 1,000 పదాలు అట్లా 2,000 పదాలు 5,000 పదాలు చాలామంది ఇస్తున్నారండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి యొక్క పవరు శక్తి అటువంటిది. సో ఆంజనేయ స్వామి వచ్చేసి మన రామభక్తుడు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇట్లా ఆయన కటాక్షం, ఆయన అనుగ్రహం పొందాలంటే మనం తప్పనిసరిగా మనం ఇప్పుడు నిత్యం జపిస్తుండాలి. హనుమాన్ చాలీసా స్తోత్రాలు జపించడం, పారాయణం చేయడం మంచిగా ఉంటుంది. చూడొచ్చు శ్రీ తటకాంజనేయ స్వామి దేవస్థానం విరాళాలు సమర్పించిన వారు వేణుగోపాలరావు, రమ్య డిఎం అంటున్నా, నాణ్య పాండరంబాబు గారు జ్ఞాపకార్థం కుమారుడు కోడలు, సో మనోడు ఈశ్వరరావు MBBS గంగవరం. సో 10,000 పదాలు 5 యూనిట్లు చిప్స్ అట్లా ఇచ్చారు. అట్లా మీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇవ్వచ్చు. సో మీరు పాస్ చేసుకోండి. ఎవరు ఈ వివరాలు ఇచ్చి వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ ఎన్ని ఇవ్వబడుతుంది. సో వాళ్ళకి ట్రయల్స్ రూపంలో ఇట్లా చెక్కబడతాయి, చెక్కిచ్చి సో గొడవలో అతికిచ్చేస్తారు. శ్రీ తటకాంజనేయ స్వామి దేవస్థానం ఇంకొల్లు 15/10/2008 శ్రీ ఎర్రంశెట్టి బ్రహ్మం గారి ద్వారా నెల్లూరులో సేకరించిన విరాళాలు. ఇది నెల్లూరులో సేకరించిన విరాళాలు అన్నీ చూసుకోవచ్చు. నెల్లూరులో సేకరించారు. శ్రీ ఎర్రంశెట్టి బ్రహ్మం గారి ద్వారా నెల్లూరులో సేకరించిన విరాళాలు శ్రీ తటకాంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దేవస్థానానికి నిర్మాణం ఉంటుంది. సో ఇట్లా అందరూ 5,000 పదాలు 2,000 పదాలు 2,000 రూపాయలు 2,001 రూపాయలు 2,000 సో 1,000 రూపాయలు ఇట్లా ఇచ్చారు. సో ఇది చాలా అద్భుతమైన విశేషం. సో భగవంతుని యొక్క దర్శనం కూడా మనం ఇప్పుడు ఎల్లవెల్లా కావాలని కోరుకోవాలి. సో భగవంతుని యొక్క దర్శనం లేకుంటే మనం ఏ పనులు కానీ ఏ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించలేము. సో ఈ 1 రోజు 2 రోజులు మనం భక్తితో ఉంటాం కాదండి, నిత్యం 365 రోజులు మన జీవితాంతము మనం ఉంటే మనకు బాగుంటుంది. సో ఒక పరిపూర్ణత, ఒక ప్రేమ భక్తితో నిత్యము అదే అంటారు భగవద్గీతలో చెప్తారు కదా, ఏంటి పత్రం పుష్పం ఫలంతో ఇట్లా మనకు శక్తి కొద్దిగా మనం భగవంతునికి నిత్యము పూజ చేస్తూ సమర్పిస్తే ఎంతో బాగుంటుంది. సో దయచేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై తటకాంజనేయ జై తటకాంజనేయ ఇట్లాంటి కొన్ని స్తోత్రాలు ఉంటాయి. మీరు ఎక్కడైనా షాపులో కన్నా దొరుకుతాయి, తీసుకొని ఎప్పుడు నిత్యం పారాయణ చేయండి. ఇంకో విషయం చెప్పాను, ఎక్కడంటే ఉండవల్లిలో శ్రీ వైష్ణవ ఆలయంలో ఆంజనేయ స్వామి పారాయణ జరుగుతుంది. అంటే సంవత్సరంలో వచ్చే సంవత్సరం
25 మార్చి మే వరకు ఉందండి. దయచేసి ఎవరైనా భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు ఎవరైనా ఉంటే వెళ్ళి పారాయణం చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 360 రోజులు అన్నదాన కార్యక్రమం, 360 రోజులు ఆంజనేయ స్వామి యొక్క పారాయణ జరుగుతుంది. దయచేసి చాలామంది అందరూ భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. మహాప్రసాదాలు తీసుకోండి. సో ఇది వచ్చేసి శ్రీ కళ్యాణ స్వామి దేవస్థానం కలిపి ఇది 11/3/2009లో దేవాలయ నిర్మాణం జరగాల్సిన దాతలు. చూసుకోవచ్చు మీరు అందరూ 1000 పదాలు, 500 పదాలు, 500 పదాలు. సో ఒక్కొక్కరు వాళ్ళ శక్తి కొద్దిగా ఇచ్చిన వాళ్ళు వీడియో పాస్ చేసి చూసుకోవచ్చు. సో ఇది అద్భుతం అండి. చాలా ఇలాగా మనం ఏదైనా గుడికి దాతలు మన గుడికి విరాళాలు ఇస్తే, గుడికి చందా ఇస్తే చాలా మంచిది. సో ఇలాంటి కార్యక్రమాలకి మనకు అన్నదాన కార్యక్రమాలకి, సో మనం మన పుట్టినరోజులకి, వేడుకలకి మనం ఇంట్లో ఏదైనా చేయాలనుకున్నా అన్నదాన కార్యక్రమం చేయాలన్నా సో ఆ కార్యక్రమం తరఫున మన గుడికి వచ్చి చేయొచ్చు. సో 10 మందికి మనకు అన్నం పెట్టచ్చు. అన్నదానం అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది అంటారు. సో అదేవిధంగా కొన్ని దానాలు వచ్చి విద్యాదానం కూడా గొప్పది అంటారు. ఇప్పుడు విద్యాదానం కంటే ఇంకా అన్నదానం ఇంకా గొప్పది. సో విద్య లేకపోయినా సరే అన్నం ఉంటే మనుషులు బతకచ్చు. అట్లా సో అన్నదానం చాలా గొప్పదండి. సో అన్నదానానికి సహకరించండి. గొప్పదండి. ఇద్దరు రాయటం పెట్టారు. దానికి ఎవరు ఉన్నారు సహకరించారు, వాళ్ళు కూడా వందనాలు. సో ఇదేంటి, సో అర్చకులు కూడా, పూజారి కూడా మనకు వచ్చారు. సో స్వామివారి దర్శనం కూడా మనకు జరిగిన భాగ్యం. సో ప్రధాన అర్చకులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వస్తుంటారు. ఉదయం సాయంత్రం వచ్చేసి ప్రతిరోజు ప్రధాన అర్చకులు ఇక్కడ పండితులు కూడా వచ్చారు. సో చక్కగా నిత్యం ఉదయము సాయంత్రము శ్రీ తటకాంజనేయ స్వామి వారికి ఇప్పుడు పూజలు చేస్తుంటారు. సో మీరు కూడా ప్రతిరోజు ఇక్కడ ఇంకొల్లు గ్రామ ప్రజలు కావచ్చు, వేరే బయట నుంచి వచ్చే గ్రామ ప్రజలు తప్పనిసరిగా స్వామివారి యొక్క దర్శనం తీసుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సులు పొంది సో కృపకి పాత్రలు కాండి. సో మీరు అనుకునే సిద్ధిస్తుంది, నెరవేరుతుంది. జై హనుమాన్, జై హనుమాన్, శ్రీ జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. జై తటకాంజనేయ స్వామి, జై తటకాంజనేయ స్వామి, జై తటకాంజనేయ స్వామి, జై తటకాంజనేయ స్వామి, జై తటకాంజనేయ స్వామి. సో అదండి, ఇది ఇక దీని గురించి చరిత్ర మనకు అర్చకుల గారు పూజలో స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత నాకు తెలుసుకొని ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఇప్పుడే వచ్చారు. సో పూజాక్రమం స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు వచ్చేసి మీరు ప్రతి ఆంజనేయ స్వామికి వెళ్ళి, ఆంజనేయ స్వామి టెంపుల్స్కి వెళ్ళి సో మీరు దర్శనం చేసుకోండి. స్వామి ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాలు కానీ, పారాయణ కానీ, మహామంత్రాలు ఉంటే జపించండి. నిత్యం చక్కగా జపించండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ హరే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై తటకాంజనేయ, జై తటకాంజనేయ, జై తటకాంజనేయ, జై తటకాంజనేయ.